ప్రభుత్వం చీకటి ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలి. ఆదానితో చేపట్టు అరెస్ట్ చేయాలి. ఆదాలను వెంటనే అరెస్ట్ చేయాలి. ఆదాలను వెంటనే రద్దు చేయాలి. ఆదానికి సంబంధించిన స్పాట్ మీటర్లను వెంటనే ప్రజలపై విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలి. వెనక్కి తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. ప్రభుత్వం ఆదానితో చేపట్టుకున్న చీకటి ఒప్పందాలను వెంటనే స్పాట్ మీటర్తో పేర్లతో దోపిడీ చేస్తున్న ఆదాని వెంటనే అరే ప్రభుత్వం ఆదానితో చేపట్టిన చీకటి ఒప్పందాలను వెంటనే రద్దు. పరువు ప్రతిష్టలను దిగజార్చి అంతర్జాతీయంగా అక్రమ వసూలు చేసి లంచాలు ఇచ్చినటువంటి అదానిని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సోప సర్కిల్ నుంచి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా అదానికి సంబంధించినటువంటి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకి పేరుతో విద్యుత్ ఛార్జీ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 6,300 కోట్ల రూపాయలు పెట్టుబడులు వసూలు చేయడం జరిగింది. అందులో దాదాపు 1,500 కోట్ల రూపాయలు అమెరికా బ్యాంకులతో పాటు అంతర్జాతీయ పెట్టుబడులు వసూలు చేయడం జరిగింది. ఈ డబ్బులు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సోలార్ సంబంధించినటువంటి సౌరశక్తి సంబంధించి వ్యాప్తి చెందాలని చెప్పి ఆ పద్ధతిలోనే 5 రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 2,200 కోట్ల రూపాయలను లంచాల రూపంలో ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 1,750 కోట్ల రూపాయలను 2021 ఆగస్టు 7వ తేదీన ఈ అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఒప్పుచెప్పడం జరిగింది. ఈ పద్ధతిలో ఒప్పుచెప్పడం వల్ల ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 2016లో కేవలం 250 మెగా యూనిట్లు ఉన్న సందర్భంగా ఇవాళ 2018 సంబంధించి 2,500 మెగా విద్యుత్ ఉత్పాదన సంబంధించి అదేవిధంగా 2025 నాటికి 25,000 మెగా విద్యుత్ని వాళ్ళు విస్తరించాలని చెప్పే నేపథ్యంతోనే ఈ యొక్క మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లో సంబంధించినటువంటి ఆ వైపున మొత్తం కూడా అవినీతి జరిగిందని చెప్పి వాళ్ళు మేము భావిస్తున్నాం. కాబట్టి అదానిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ దేశవ్యాప్తంగా ముక్త కంఠంతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ఒప్పందాలతో కూడినటువంటి అన్ని రకాల ఒప్పందాలను కూడా రద్దు చేసి ఆ యొక్క ఒప్పందాలను రద్దు చేసి తక్షణమే మళ్ళా న్యూట్రల్ గా చిమ్నాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఇప్పటికే విద్యుత్ పేరుతో దాదాపు 17,800 కోట్ల రూపాయలు ప్రజల పైన భారాలు మోపడం జరిగిందంటే అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు 1,750 కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకున్నారు. ఇవాళ 17,000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తుల పైన భారాలు మోపుతున్నారంటే ఎంత దిగజారిన స్థాయి అని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. కాబట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు ఈ దేశ వ్యాప్తంగా కూడా అదాని యొక్క అవినీతి రాజ్యం ఏలుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ ఉన్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈయన పైన సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరగాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఈ భారతదేశం అన్ని అవినీతి అక్రమాల పైన ఈయన పైన కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి.